నాగర్ కర్నూలు జిల్లాలో యూరియా కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. యూరియా కోసం ఇవాళ కూడా అన్నదాతలు రోడ్డెక్కారు. జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తాలో ప్రధాన రహదారిపై యూరియా కోసం ధర్నా చేపట్టారు. క్యూ లైన్లో నిలబడి ఓపిక నశించిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రం వద్ద యూరియా ఉన్నప్పటికీ తమకు ఇవ్వటం లేదంటూ రోడ్డుపైనే రైతులు ఆందోళన చేపట్టారు. యూరియా స్టాక్ అంతా బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని మండిపడుతున్నారు. యూరియా ఇవ్వకుంటే ఇక తమకు ఆత్మహత్యలే శరణ్యమని రైతులు వాపోతున్నారు. గత 10 సంవత్సరాలుగా ఎప్పుడు లేని పరిస్థితి ఇప్పుడు ఎందుకు వచ్చిందంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి పాలనలో అన్నిటికీ అరిగోస పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ వెంటనే వచ్చి యూరియా సమస్య పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అటు ధర్నాలు చేయొద్దని పోలీసులు జులుం చేయడంతో రైతులు వాగ్వాదానికి దిగారు. రైతుల ధర్నాతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రభుత్వం వచ్చింది ఏంటో మేము ఏదంటే సార్ ఇంకా ఈ ఏరియా దొరికితే పంటలు అంటే లేకపోతే చచ్చిపోతాం. బరాబర్ చచ్చిపోతాం సార్. ఇప్పుడే ఒక యాక్సిడెంట్ వస్తుందా ఇప్పటికీ ఒక్క సంచి లేదు. అది ఒక్క సంచి ఇస్తారంట. మళ్ళా నాకు 6 ఎకరాలు ఇస్తాను. నాకు 6 ఎకరాలు ఉంది. 2 బస్తాలు ఇస్తామని ఒకటే బస్తాలు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మళ్ళీ ఖచ్చితంగా అడిగితే 2 బస్తాలు ఇస్తారు. అడగని వాళ్ళకి మాత్రం ఒకటే బస్తాలు ఇస్తారు. ఈ దళారితనం అనేది ఇందులో కూడా జరుగుతున్నది. కాబట్టి దయచేసి మాకు రైతులకు చాలా ఇబ్బంది ఉంది సార్. ఈ కేంద్రం చేస్తుందా తెలియదు, రాష్ట్రం చేస్తుందా తెలియదు. మేము రైతులకు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాం. వీళ్ళకు 3వ రోజు ఒకటే పూట తింటున్నాం సార్. మేము 3-4 రోజులు మా భార్య పిల్లలు మా భార్య ఇంట్లో ఫ్యామిలీ 4 రోజులు రోడ్డు తినవటం. కనీసం అన్నం తినని కూడా టైం లేదు. వండుకున్న అన్నం పొద్దుటి మా వాడికి పొద్దుటి అన్నట్టు చల్లేస్తున్నాం. అది కూడా తింటలేము. కానీ మాకు ఒకటి హెల్ప్ చేయాలి. ఇది రైతులకు చేయకపోతే మాత్రం మేము ఆత్మహత్యలు చేసుకొని పురుగుల మంది దాగి రోడ్ల మీద పడి వస్తాం రోగు అంతే. మేము పంటలు వండవు. మేము ఏం తిని బతకాలి? మట్టి తిన్నాం.